ఒక్క సీట్తో ఆడ స్టార్ట్ చేసి తర్వాత స్థానం 3 సీట్లు, తర్వాత ప్రతిపక్షంలో 70 సీట్లు, ఈ రోజు ఏకంగా 208 సీట్లతో బెంగాల్ అద్రహో అనిపించింది మన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. నిజంగా వాళ్ళ జోడి వాళ్ళిద్దరుంటే మన భారతదేశానికి మనం ఎన్నుముక్క లాంటి వాళ్ళు ఇద్దరు. అది దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఎవరైనా కానీ ఒక మార్పును కోరుకునేవాడు ఎవరైతే ఇప్పుడు తమిళనాడులో ఊహించని రీతిలో మనకు ఈరోజు ఫలితాలు విజయ్కి ఊహించని రీతిలో ఇప్పుడు చాలా మంది కూడా ఆ విజయ్ గెలిచిన తర్వాత మన ఆంధ్రాకు దానికి పోలీసులు పొంతన పెట్టి కొన్ని ఇప్పుడు చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా. మనం ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే నాయకుడిని మనం చూడాలా, నాయకుడి మాటను ఒక శిరోధారిగా మనం భావించాలి, నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టినప్పుడు సామాన్యుడికి అవకాశాలు ఇస్తా, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి నేను రాజకీయాలు చేపిస్తా, చదువుకున్న యువతికి నేను కల్పిస్తానని చెప్పి, డబ్బు లేని రాజకీయాలని చెప్పి ఇన్ని విధాలుగా మనం ముందుకు తీసుకుని వచ్చారు. ఈ రోజు అంటున్నారు పొత్తు లేకుండా ఉండింటే బాగుండు, ఈ పొత్తు లేకుండా ఆయన గెలిచాడు ఈయన గెలిచాడు అని చెప్పి. పొత్తు లేకుండా ఏది ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి పొత్తు లేకుండా ఆ రోజు పార్టీలో 2019లో ఎన్నికల్లో ఒంటరిగా దిగాడు. ఏం చేశారు అందరం? ఏం చేసి చెప్పండి. నిజంగా ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ పోస్టులు ఇష్యూ పెడుతున్నారో నిజంగా కనుక వాళ్ళ ఒక కులాభిమానం అన్నా వాళ్ళకు ఉంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలో కులము మతము ప్రాంతము ఇవి ఉండవు. ఇన్ కేసు ఒకవేళ ఎవరైతే ఇప్పుడు సొంత కులంలో నుంచే బయట వచ్చి ఆ కులగజ్జి వాళ్ళే వచ్చి ఇప్పుడు మొరుగుతున్నారే, వాళ్ళ కనుక నిజంగా కులాభిమానం కొంచెమన్నా ఉండింటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడో ఉండింది. ఇక్కడ ఏమన్నా అంటే సొంత కులంలో వాళ్ళే సొంత వాళ్ళే ఆయన్ను నమ్మల. ఇంకొకటి వచ్చి ఇంతకుముందు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు మేము, పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, ఓటు వేసే సమయానికి వచ్చి ఆ చెయ్యి ఇంకొకటి దగ్గరికి పోయి అక్కడ ఓటేసింది అంటే అది ఎక్కడ అభిమానం అనిపించుకుంటుంది? అది నిజమైన అభిమానం? అది నిజమైన అభిమానం? కాబట్టి మనం ఇంకొక దానిపైన మనం పొంతన చేసుకొని ఏదో మనకేదో అది ఫ్రీగా జీబీ దొరికింది కదా, ఫేస్బుక్ లో మనం ఏది పెట్టినా ఏముండాలి అని చెప్పి పెట్టుకునే వాళ్ళు ఈ ఫేస్బుక్ రాజకీయాలు, ఈ ఫేస్బుక్ లో సలహాలు ఇచ్చే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కొరవే లేదు. గ్రౌండ్ లెవెల్లో ఒక 4 అడుగులు ఆయన చెప్పిన మాట ప్రకారం పోయి తిరిగి చేసినోడు శూన్యం. వాళ్ళే ఈ రోజు కూర్చొని ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టుకుంటా ఆయనకు ఈయనకు పంతాలని చెప్పి. విజయ్ను ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఒకవేళ విజయ్ ఎలా గెలిచాడని చెప్పి ఈ రోజు మనం ఆలోచించుకుంటే ఎన్ని ఆంక్షలు పెట్టినారు విజయ్కి. సినిమా ఆపేశారు, ఆ ర్యాలీలో చనిపోయినందుకు ఆయన పైన కేసులు పెట్టారు, ప్రచారం చేయకుండా చేశాడు. ఈ రోజు 100 సీట్లు పైన ఆయన గెలిస్తే 107 సీట్లు ఏదో ఇంకా జరుగుతుంది. ఆ సీట్లు గెలిస్తే అన్ని నియోజకవర్గాల్లో విజయ ప్రచారం చేశాడా? చేయలే. వాళ్ళందరూ ఏమి నాయకుడిని చూసినారు అక్కడ. ఇక్కడ అభ్యర్థి ఎవరా ఏమి చూడలేవా, మార్పు కోరుకున్నారు. అక్కడ ఒక అనిశ్చిత అనేది ఆ తమిళనాడు రాజకీయాల్లో ఉంది. మరి నాయన ఈ 2 పార్టీలు కాకుండా మన ప్రత్యామ్నాయ పార్టీ కావాలా, మన జీవితాలు బాగుండాలని కోరుకున్నారు. నాయకుడిని నమ్మినారు, పోయి ఉద్దేశం అదే. ఇప్పుడు తమిళనాడులో ఏమన్నా గ్రామ కమిటీలు ఉన్నాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, ఏమున్నాయి? ఎట్ట గెలిచారు? అభిమానం అంటే అది నిజమైన అభిమానం, అది అభిమానం. మనం ఈ రోజు కూర్చొని నాకు కుల గజ్జింది, నా కుల పోడు, నా మత మోడు, నా ప్రాంతం మోడు అని కొట్టుకొని లాస్ట్ ఓటేసేది ఇంకొకటి దగ్గర ఇంకొకటి. అది మార్పు అనేది ఒక నిజంగా ప్రజలు బాధపడుతున్నారు, నిజంగా రాష్ట్రానికి ప్రత్యామ్నాయ నాయకుడు కావాలి, పార్టీ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా పోవాలి. ఓపిక ఉండాలా. ముందు రాజకీయంలో ఓపిక అనేది ఎంతో ముఖ్యం. తర్వాత ఇప్పుడు చూడు పశ్చిమ బెంగాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు నాయకులు చెప్పినట్టు 15 సంవత్సరాల నుంచి ఒక సీటుతో మొదలయ్యి ఈ రోజు 208 సీట్లు కదా, 208 సీట్లకు బీజేపీ వచ్చింది.
అది మామూలు విషయం కాదు. ఎందుకంటే జనాల్లో తీసుకొని పోవడానికి వస్తానే మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలనుకోవడం కూడా చాలా మన భారతదేశం అనేది అక్కడ పెద్ద దేశం. అటువంటి దేశంలో ఒక కామన్ మ్యాన్ ఒక మనం ప్రజాధనంలో బతకాలనుకుంటే మనకు ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక బలమైన పార్టీ ఉండాలి. ఆ పార్టీ ఇవ్వడం వల్లే ఈరోజు అస్సాంలో ఒకప్పుడు ఏదైనా జరిగితే అస్సాం పంపించేసేవాళ్ళు. ఈ రోజు అస్సాం హ్యాట్రిక్ కొట్టింది. ఎందుకు? అస్సాం అనే రాష్ట్రంలో డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది కాబట్టి ప్రజలు మళ్ళీ అస్సాం ని హ్యాట్రిక్ చేయించినారు. అదే ఇప్పుడు కేరళలో ఎత్తుకుంటే రాష్ట్రాల్లో నిజంగా మంచి ఫలితాలు వచ్చాయి. మనం కూటమి తరపున మనం అనుకున్నటువంటి మన భారతదేశంలో మన బీజేపీ పార్టీ 3 చోట్ల విజయం సాధించింది. చాలా సంతోషం వచ్చింది నిజంగా నాకైతే. ఏదైతే నిన్న రిజల్ట్ వస్తున్నాయని బంగ్లాదేశ్లో పార్లమెంట్లో పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ చూసి బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ అతను ఆవేదన చూస్తూ ఉంటే ఎక్కడైతే బీజేపీ వస్తుందో మన వాళ్ళందరినీ అడ్డుకట్ట వేసి ఉన్న పశ్చిమ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు రోహింగ్యా ముస్లిమ్స్ని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తరిమేస్తారు, మన దేశం అతలాకుతలం అయిపోతుంది, మనకి తిండికి లేకుండా అక్కడ చాలా ఇబ్బంది పడిపోతామని చెప్పి అతను చెప్తా ఉంటే నిజంగా ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడి వాళ్ళకు ఏదైతే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి ఆధార్ కార్డులు కావచ్చు ఓటు కార్డులు ఇచ్చేసి ఎంతమందిని ఈ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా లేకుండా ఎంతో మంది ఉంటే ఇక్కడ ఇంతమందిని కూడా వాళ్ళు పెంచి పోషించినారంటే ఓన్లీ ఒక ఓటు బ్యాంక్ రాజకీయం. దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఎంతో కృషి చేసింది. లాస్ట్ కొన్ని సార్లు ముళ్ళ కంచెలు వేయాలనుకునే కాడ వేయలేకపోయిన కాడ కూడా పాములను ముసలిని కూడా వదిలి దేశ రక్షణ కోసం వాళ్ళకి ఇప్పుడు 75-80 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళు ఇంకా 500 సంవత్సరాలు బతకాలని కాదు, దేశం బాగుండాలి, భారతదేశం వెనకబడి పోకూడదని చెప్పి మంచి ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయం చేస్తారు. కొంతమంది ఉంటారు చూడండి, ఏమే సోకాల్డ్ నాయకులు అనేవాళ్ళు కులం పేరు మీద మతం పేరు మీద వీళ్ళు తీసుకొని చేస్తూ ఉంటారు చూడండి. నిజంగా అక్కడ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏ కులంలో అయినా ఉండి ఏ మతంలో అయినా ఉండి నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేస్తారు. అరే దేశం కోసం వాళ్ళు బాగా చేసేటప్పుడు వీళ్ళు ఇది మతం తీసుకొని వస్తారు చూడండి. నిజంగా అక్కడ వాళ్ళను రేపు 2029లో కూడా మరొకసారి ఏదైతే సెంట్రల్లో బీజేపీ రావాలని మనస్ఫూర్తిగా ఒక న్యూట్రల్ క్యాండిడేట్లుగా చాలా మంది కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పేది, రాజకీయ పార్టీ అనేది ఒక కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు, నాయకుడు అందరూ సమానం అంటారు. దానికి నిదర్శనం మన పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని పెట్టి కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతంగా ఒక సైద్ధాంతిక పరంగా పార్టీ ముందుకు తీసుకుపోతారు. ఎంతమంది దాన్ని నమ్మినారు చెప్పండి. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హిందూగా పుట్టినాడు. హిందూగా పుట్టి ఆయన ఏ ధర్మంలో అయితే పుట్టినాడో ఆయన ఆ మాల వేసుకుని పోతే అప్పుడు ఆయన ఒక మతానికి ఇది చేసినట్టు. అది రాంగ్. అది ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన హిందూ మతాన్ని స్వీకరించి తర్వాత ఏదైతే క్రిస్టియన్ను గౌరవించుకుంటూ అలాగే ముస్లింను గౌరవించుకుంటూ తన కులాన్ని తన మతాన్ని తను స్వీకరిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించమని చెప్పి అందరికీ చెప్పినాడు. అది అతను చేస్తున్నాడు కూడా కదా. కానీ కొంతమంది దుష్టశక్తులు ఉన్నారు చూడు. దుష్టశక్తులు ఏం చేస్తారు తెలిసిన, ఒక కులం వేయాలా, ఒక మతం వేయాలా, అతన్ని ఆంధ్రపాత్రలో తొక్కాలా, ఇదే టార్గెట్ ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడలేనప్పుడు, సబ్జెక్ట్ పరంగా ఒక తప్పులు ఎతకలేనప్పుడు ఏం చేస్తారంటే పర్సనల్ విషయాలకు పోతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ పరంగా మాట్లాడే అంశాలు ఏమి ఉండవు కాబట్టి పర్సనల్ గా ఇంకోటి తీసుకోండి. రాజకీయాలకి పర్సనల్ లైఫ్ కి ఎక్కడే కానీ ముడిపెట్టదు. ఇప్పుడు మన తమిళనాడులో విజయ్ గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, వీళ్ళిద్దరు కంపేర్ చేసి మాట్లాడతారు. అది కూడా రాంగ్. అక్కడ వేరు పరిస్థితి, ఇక్కడ వేరు పరిస్థితి. అక్కడ జనాలు మెచ్యూర్ అయినారు. ఎవరైతే ఇట్లా ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే గవర్నమెంట్ తొక్కేసి ఖచ్చితంగా మాకు మారాల రాజకీయం అని చెప్పేసి వాళ్ళు ఎన్నుకున్నారు.
అది వాళ్ళు ఎన్నుకున్నారంటే వాళ్ళు 100% వాళ్ళు సక్సెస్ అయినారు. అవును. వాళ్ళ ప్రజలు, తమిళనాడు ప్రజలకు ఆడ గొప్పతనం, ఆ ప్రజలు నమ్మినారు. ప్రజలు నమ్మినారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గురించి చెప్తే, ఇతను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఎవరికి డబ్బు అనే పదం లేకుండా గెలిచాలనే ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మృగాలతో పోరాడారు మన పవన్ కళ్యాణ్ గారు. తొక్కేశారు. ఆ. అలాంటిది ఎక్కడ డబ్బు విజయ్ కూడా డబ్బులు మనసులా పర్లేదు. ఆయన బూత్ కమిటీలు లేవు, అవును. గ్రామ కమిటీ ఏమీ లేవు. కాకపోతే ఇంక నూరులో వచ్చేసినాయి. కనీసము ప్రచారానికి కూడా పానీలు అన్న. అవును. చాలా చోట్ల ప్రచారాలు కూడా లేవు. వాళ్ళు ఏం చూసినారంటే నాయకుని చూసినారు, వాళ్ళ మేనిఫెస్టోని చూసినారు, అవును. ఆయన సిద్ధాంతాలు నమ్మినారు, గుడ్డిగా పోయి గుద్దేసినారు. 2000 నాయకుడి పైన నమ్మకం అంటే అది, అభిమానం అంటే అది అభిమానం. 2019లో పెట్టకపోయినా కానీ పవన్ కళ్యాణ్ సరిగ్గా నమ్మకపోయినా, ఎందుకంటే 2024లో పూర్తిగా నమ్మినారు యువత. ఆయన చెప్పింది యువతను ముందు, యువతే రాష్ట్ర భవిష్యత్తు, దేశానికి కూడా భవిష్యత్తు అని ఇప్పుడు చెప్పి చూడు, ఇంకోటి గ్రామీణం అనేది ఇంతవరకు యాడే కానీ పవన్ కళ్యాణ్ అనే గ్రామీణ వ్యవస్థ ప్రపంచంలో కల్లా నెంబర్ 1 గ్రామీణ స్థానం మొదటి స్థానంలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్నారు. తీసుకుని సార్ ఒక డ్రైనేజ్ కానించి ఆ డ్రైనేజ్ అయితే మన పక్క అయితే ఇంతకుముందు డ్రైనేజ్ లో ఈ నీళ్లు పోయి ఆ దోమలు కలిసి ప్రతి ఒక్కసారి ఆ బ్లీచింగ్ పొడి చల్లేది ఎన్ని ఇప్పుడు అన్ని డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఒక మాదిరిగా అయిపోయింది. ఆ రాళ్ళు అనేది డ్రైనేజ్ నీళ్లు ఇంకిపోయి ఆ నీళ్ళు అనేది బయట కనపడకుండా డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావడం నిజంగానే చాలా గ్రేట్ఫుల్, అద్భుతం. ఇంకొకటి ఇప్పుడు మన కష్టపడే మనిషిని కూలీగా చేసి దాన్ని అవమానం పాలు చేస్తారు. అటువంటి మనిషిని మనము శ్రామికులు అని ఒక కొత్త తీసుకొచ్చిన వ్యక్తి మన కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఉండడం, మన ఆంధ్ర రాష్ట్ర వేస్ట్. ఈ పార్టీలో అన్నం తిని ఈ పార్టీలో పదవులు తీసుకుని ఈ పార్టీలో పెద్దోళ్ళు అవుతారు చూడ. ఈ వేసిన కొడుకులు బయట పోయి ఏం చేస్తారు, వీళ్ళు లాయర్ అని కోట ఒకటి వేసుకొని గజనీ నా పేరు గజనీ, నేను అనుకుంటా గజనీ అని. రజనీ అయితే ఇండైరెక్ట్ గా ఉంటది. గజనీ అంటే ఎట్లా తెలిసిన రజనీ అనే పేరు అదే జనసేనలో లేకుండా, పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా ఎంత మురుపుండే నువ్వు పట్టించుకునేది. లక్షల మంది ఉన్నారు. నేను గజనీ ఎందుకు పేరు చెప్పానంటే, ఆ రజనీ ఏమవుతాడని, రజనీ అనే వ్యక్తి ఉండింటేనగా ఆమె పార్టీ పరంగా పనిచేసిండు. ఆమె గజనీ అయింది. గజనీ ఏంటంటే మర్చిపోయింది. మేము ఎక్కడి నుంచి వచ్చినాము, మీ స్టేజ్ ఏంది, మా స్టేజ్ ఏంది మర్చిపోయినప్పుడు ఆ గజనీ మాదిరిగా అదే మన ఇప్పుడు ఎవరైతే ఇటు తమిళనాడుకి దీనికి పోలుస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరే నాయన మనం రాజకీయం అంటే ఫేస్బుక్ లో 4 పోస్టులు పెట్టేసి ప్రతి ఒక్కడు నాయకుడు, ఫేస్బుక్ లో పెట్టిన వాళ్ళంతా కూడా నాయకుడు, జనసేనలో వచ్చిన వాళ్ళంతా నాయకుడు అయిపోవాలి. కానీ మన అర్హత ఏమి, మన స్థాయి ఏమి, మనం ఎంతవరకు న్యాయం చేకూర్చు అనేది మనకు నిజంగానే యువత కూడా ఏమో వచ్చారంటే, ప్రతి ఒక్క యువత కూడా మన ఇంటికాడ ఉన్నారు అసలు. నేను చాలా మంది నువ్వు గమనించావు, ఎప్పుడైతే యువత అనేది చదువు మీదనే వెళ్ళాలా, రాజకీయం అనేది దాని మీద వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. నువ్వు ఎన్నుకోవాలి. నువ్వేం చేస్తావంటే, ఆయన మాకు బంధువు, ఆయన మా కులం అంతా ఆయనకేను, మా మతం అంతా ఆయనకేను అని సపోర్ట్ చేసుకుంటా పోయి ఈ వద్దు ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయము జగన్ రెడ్డి వచ్చినాడు, జగన్ రెడ్డి ప్రభుత్వం అని, పవన్ కళ్యాణ్ వచ్చినాడు కాపు ప్రభుత్వం అని, కాపులని ప్లస్ చంద్రబాబు నాయుడు నాయుడు ప్రభుత్వం. ఈ మాదిరి అయిపోయింది మా ఓడు మీ ఓడు అని. అది అనుకోవాలా. నిజంగా వదిలేస్తారు. ఈ రోజు తమిళనాడులో 80% హిందువులు మన విజయ్ ఏమంటారు, కొంతమంది తీసేస్తుంటారు. అట ఎస్సీ ఎస్టీలు మన హిందువులు మొత్తం కలిపి కూడా విజయ్ నేను అదే చెప్తాను. అక్కడ వాళ్ళు కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం కానీ ఇంకోటి చూడాల. కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీ కావాలా. ఈ 2 పోటాపోటీ పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలా. విజయ్ అనే వ్యక్తి పైన వాళ్ళకి నమ్మకం ఉంది, నిజమైన అభిమానులలో అభిమానులు కాబట్టి నా అభిమానాన్ని అక్కడ చూపించినారు. ఇక్కడ మన రాష్ట్రంలో అభిమానం అనేది ఉన్నది. గొంతు కోసుకుంటాం, చేయి కోసుకుంటాం, ఓటు మాత్రం ఇంకో చోట పోయేస్తాం అనేది వచ్చింది. నాకు కులాభిమానం ఉంది, నా కులం నరాన నా కులం ఉండాలంటారు. కానీ ఓటు కాడికి పోయింది ఆడ ఏది ఈయన గెలిస్తే
నా కులమే ఏది బలిజానికి చేసి నేను రెడ్డి వేలు పెట్టుకుంటాను ఏ ఇవుడనింది ఇది ఈ కులపల్లి ఏ కులపల్లి కాబట్టి ఇది ఇక్కడ కులాభిమానంగా ఏమి లేదు. ఎందుకంటే ఇక్కడ 45 మంది కూర్చుంటే ఒక్కడ పైకి పోతామంటే ఇది రాజకీయం. ఈ రాజకీయం అక్కడ లేదు. తమిళనాడు ప్రజలకు ఆన్సర్ చెప్పాలా? ఇది Unity. ఎందుకంటే ఈ జరిగిన 5 రాష్ట్రాల్లో కూడా ఏదైతే మార్పు కోరుకున్నారో దాని పక్క ఈసారి అది జనాల్లో నుంచి వచ్చింది ఈ మార్పు అది. అనేది. ఏ రాజకీయ పార్టీని చూసో, ఏ కులాన్ని చూసో, ఏ మతాన్ని చూసి అవును. మాకు అభివృద్ధి కావాలా, పలానా రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఆ రాష్ట్రం చూడు మార్పు ఇప్పుడు 4 సార్లు 5 సార్లు మేము ఎప్పుడు కంటిన్యూగా రాజకీయం ఇదే పార్టీ ఉండాలనేది ఒక స్ట్రాంగ్ మాదిరి గతంలో ఉండింది. ఇప్పుడు అట్ట కాదు, టెక్నాలజీ మారింది, జనాల్లో మార్పు వచ్చింది. అరే ఆ రాష్ట్రం ఎంత డెవలప్ అయింది, అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అని చెప్పి ఆలోచించి యువతంతా మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు 5 రాష్ట్రాలు కూడా మార్పు అనేది పక్కా వచ్చింది. ఇంకా తమిళనాడు మహా మేధావులతో కూడా పోటీ పడి గెలిచినట్టు విజయ్ నిజంగా ఒకప్పుడు ఎంజీఆర్ గారు సాధించారు అతి తక్కువ కాలంలో. దాని తర్వాత మన నందమూరి ఎన్టీ రామారావు గారు చేశారు. దాని తర్వాత ఇప్పుడు మన విజయ్ చేశారు. మంచి జరగాల జనసేన తమిళనాడు ప్రజలు ఎప్పుడైనా కానీ వాళ్ళ సినీ రంగానికి ఎప్పుడైనా ప్రేమిస్తారు. ఇప్పుడు కాదు, వాళ్ళకి కొన్ని తరాల నుంచి కూడా. ఇంకొక విషయం ఇంకోటి చూడండి, ఒక్కసారి గవర్నమెంట్ 10 ఏళ్ళు ఎప్పుడైనా తమిళనాడు ప్రయాణించింది వాళ్ళు మార్పును కోరుకుంటారు. వీళ్ళకి ఇచ్చిన ఛాన్స్ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఇవ్వలేదు, తర్వాత ఇవ్వాలి. మన మాదిరిగా వీళ్ళు ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు అంతే, వాడు చేయి పని మన చేయి పని మనం పోయి గుద్దేయడమే. మనందరి తరఫు నుంచి కూడా గెలిచిన వాళ్ళకు అందరికి కూడా 5 రాష్ట్రాల్లో గెలిచిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. బీజేపీ చూడ మమతా బెనర్జీ ఇంకో విషయం మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఈవీఎం ఎవరు క్యాంపెయిన్ చేసినట్టు శివేట్లో విషయం వచ్చింది. శివేట్లో ఒకసారి కూర్చొని 10 మంది ఉన్నారు. అక్కడ ఏమన్నారు, అదంతా బీజేపీ ఈవీ ఉంది. ఒరే ఎడవా బీజేపీ ట్యాంపరింగ్. ఈ రోజు విజయ్ అనే వ్యక్తి ఎవరు తెలియదు, మేమే కళ్ళ పడుకోవాలి. మేము దాదాపు 10 ఏళ్ళకి రాజకీయాలు తెలియదు. కేరళంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ ట్యాంపరింగ్ జరగలేదైతే ఆడ బీజేపీ రావచ్చు కదా. ఇంకపోతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చిందని చెప్పి ఇంకా మమతా బెనర్జీ ఇప్పుడు చెప్పుకుంటా ఉంది. దండం పెట్టి అందరికీ ట్యాంపరింగ్ చేయలేము, ఇంటి వదిలేద్దాము. అదే చెప్పేది, ఎవరైనా కానీ గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు, మనం వైసీపీ ఓడిపోయినప్పుడు ఏమైందారా ఈవీఎం ప్రాబ్లం. ప్రాబ్లం. అదే వైసీపీ 155 వచ్చినప్పుడు ఈవీఎం ప్రాబ్లం లేదు. మనం ఓడిపోయినప్పుడు మనము ఓడిపోయినట్టు అనుకోవాలా, మనం గెలిచినట్టు మన అది ఎవరు ప్రజల నాడు మంచి వాళ్ళకి తెలియదు. ప్రజలు లోపల మనసు నాడి అది భగవంతుడు పెరిగిందంటే ఈసారి పశ్చిమ బెంగాల్లో 85% పైన 94 పెరిగింది. ప్రజలు ఓట్లు వేస్తారు, ఓట్లు వేస్తేనే గెలిచినారు. తమిళనాడు కూడా అదే జరిగింది. ఎనీవే అందరికీ కూడా బీజేపీ 2029 మంచి విజయం అందుకున్న విజయ్ గారు, మీరు ఇట్లే పరంపర విజయం సాధిస్తూ తమిళనాడు రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్న మంచి రాష్ట్రంగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. యంగ్ అండ్ డైనమిక్ అండ్ సీఎం గా మీరు అవతరించాలని మనస్ఫూర్తిగా మీకు హ్యాట్స్ ఆఫ్, శుభాకాంక్షలు.